హాయ్ నమస్తే. ఈరోజు మనం ఆలు టమాటా మటర్ కర్రీ తయారు చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి కొంచెం మంచిగా వేగనిద్దాము. తాలింపు గింజలు కొంచెం చిట్పట్ అంటున్నప్పుడు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసి మంచిగా వేపుదాము. ఆనియన్ వేగేటప్పుడు ఈ బఠానీ కూడా వేద్దాము. వేసి మంచిగా కలియబెట్టేసి ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా బఠానీ కూడా ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. బఠానీ కూడా కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టమాటో వేసి కలియబెట్టేసి బాగా మగ్గనిద్దాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. వావ్! అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేద్దాం. వేసి మొత్తం కలిపి పెడదాము. టమాటా చూడండి మంచిగా ఉడికింది కదా. చాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసి మొత్తం కలియపెట్టాము. ఇలా కలియపెట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఇంకా కొంచెం ఈ ఉప్పు, కారం అనేది మంచిగా ఉడకనిద్దాము. ఈ కర్రీ మంచిగా చపాతీలో కానీ, రోటీస్లో కానీ, రైస్లో కూడా తినవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్! చూడండి మంచిగా మగ్గిపోయింది కదా. చాలా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనము ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాము ఆలుగడ్డ. ఈ ఆలుగడ్డ ముక్కలు వేసేసి మొత్తం కలియపెడతాము. చాలా బాగుంటుందండి. డైరెక్ట్ ఆలుగడ్డ పీసెస్ కట్ చేసి చేసిన దానికన్నా కూడా ఇలా ఉడకబెట్టి చేసిన ఆలుగడ్డ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇది రోటీస్లో, చపాతీలో కూడా తినవచ్చు. సూపర్గా ఉంటుంది. అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసి మొత్తం కలియపెడదాము. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. అంతే, అయిపోయిందండి. టమాటో బఠానీ ఆలు కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, ఆలు బఠానీ టమాటో కర్రీ. కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.